దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవా, నీకు వందనాలు తండ్రి. గతించిన ఉదయకాలం నుండి ప్రభా, సూర్యుడు ఉదయించిన మొదలుకొని ఈ సమయం వరకు కూడా నీ బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి, నీ బిడ్డలుగా ఆదరించి ఆయతపరిచిన మా ప్రయాణములోను, మా ఆలోచనలోను, మా తలంపులోను, మా చేతి పనిపాటల్లోనూ మీరే తోడుగా ఉండి మమ్మల్ని బలపరచాలని నమ్ముతూ స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఓ ప్రభా, మేమేమి ఇచ్చినడము తీర్చగలం ప్రభా. ప్రార్థించడం తప్ప మేమేమి ఇవ్వగలం, ఏమి చేయగలం? కానీ నీవు అదే అడుగుతున్నావు. కానీ మనసారా హృదయపూర్వకంగా తండ్రి నీ యొద్దకు వచ్చే భాగ్యము, నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను గణపరిచే భాగ్యం మాకు, మా బిడ్డలకు, మా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు నీ భక్తుల ద్వారా, నీ సేవకుల ద్వారా, అభిషేక్తుల ద్వారా, నాయన పండితుల ద్వారా, జ్ఞానుల ద్వారా నీ ఆలోచనను, నీ తలంపులు అనేక రీతిలుగా బోధించి బలపరచమని నీ దేన దాసుడని నేను ప్రభా నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నేను కాదు ప్రభా, నీవే అని నమ్ముచు. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరు వినరు, దాన్ని గ్రహించలేరు. నీవు మాట్లాడితే అందరికి అర్థమవుతుంది, అందరూ గ్రహిస్తారు, దానిని అనుసరిస్తారు. అటువంటి మాటలను బోధిస్తావు, బయలుపరుస్తావు. బయలుపరిచి నడిపించమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి సమయంలో సాయంకాల యొక్క శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. బాగున్నారు కదా? అందరూ బాగున్నారని తలంచుచు మన తండ్రి అయిన దేవదేవునికి, రక్షణ యేసుక్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, దేవుడు అనేకమైన విధములుగా నీతో నాతో మాట్లాడుచున్నాడనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అయితే ఈరోజు పాఠంలో మనము చదువుతున్నప్పుడు 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనము నుండి మనం చదువుతున్నప్పుడు 2వ వచనము 3వ వచనము కూడా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ దేవుడు ఎందుకు మాట్లాడుచున్నాడు ఏమంటే, ఇచ్చుకొనిచున్న గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయడని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నందును శరీర ప్రకారము ఇక యుద్ధము చేయము. మా యుద్ధోపకారములు శరీర సంబంధమైన కావు గాని దేవుని ఎదుట దుర్గములను ప్రణతోడ జాల బలము కలవని ఉన్నాయి. అంటే ఇక్కడ మనము దేవునితో ఎవరితో పోరాడుట, ఎవరితో పోరాడుతున్నాం? సాతానుతో పోరాడమని దేవుడే స్వయముగా బయలుపరిచాడు భక్తుల ద్వారా. ఇప్పుడు మనం ఎవరితో పోరాడుతాం? మనుషులతో కాదు, మన స్నేహితులతో కాదు, మన రక్త సంబంధులతో కాదు, మన బంధుమిత్రులతో కాదు, మన చుట్టుపక్కల వారితో కాదు. ఎవరితో? అంధకారు శక్తులతో పోరాడాలని ప్రభువు చెప్తున్నాడు. ఈ మాటను చెప్తూ దేవదాసయ్య గారు అన్నారు, అంధకారు శక్తులు ఏ రకమైన రూపం ధరిస్తా మీకు తెలుసా అన్నారు. చాలా మంది సేవకులు ఆనాడు మరి తరిపి తరుగుతున్న యాజకులారా, మాకేం తెలియదంటే, మీరు సాతాను యొక్క జయించాలని క్రీస్తు యొక్క మీరేమి క్రీస్తును ధరించుకోవాలి అన్నారు. అంటే యేసు ప్రభుని ఎందుకు ధరించుకోవాలన్నారంటే, యేసు ప్రభు మాట్లాడినప్పుడు యేసు ప్రభు రూపము చూసినాడు. సాతాన్ అంట చాలా దూరం వెళ్ళిపోయాడంట. కాబట్టి అలా జయించటం అంటే ఎలాగ జయించు? ఏదో ప్రార్థనతోను, వాక్యముతోను, బోధనతోను కాదంట. క్రీస్తును ధరించుకుని మనం ఏం చేయాలంట? సాతానును జయించాలనేది దావదాసయ్య గారు చెప్పిన మాటలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? లోక సంబంధము కాదు గాని
పరలోక సంబంధమైన ఆత్మశక్తి కలిగి మనం ఉండమని పౌలు గారు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 4వ వచనంలో 5వ వచనంలో, మేము ఇతక్రములు అంటే దేవుని పని గురించి అడ్డగించుకోము. ఇతక్రములు అంటే ఎదిరించటం, దేవుని గురించి పని నిమిత్తము ఆటంకమును పరదోసి ప్రతి ఆలోచనను క్రీస్తులోబడి అంటే క్రీస్తుకు లోబడి అని చెరపట్టి, అంటే క్రీస్తుకు లోబడే రీతిలో మనము చెరపట్టే వారుగా ఉండాలంటే బెదురుతూ ఉండాలి, క్రీస్తుని ధరించుకోవాలంట. సాతానుగాడు అవకాశం ఇచ్చినట్టు ఉండాలంట, సాతానుని బంధించేలాగా ఉండాలంట. సర్పాన్ని ఆడించేవాడు దానిని తోక పట్టకుండా చూస్తాడు, తోక పట్టుకుని వెంటనే రివర్స్ తిరిగిపోద్ది. కానీ మ్యాక్సిమం చాలా మట్టికి తలనే పట్టుకుంటా ప్రయత్నం చేస్తాడు. తలను పట్టుకుంటే తోక ఎంచేపు ఆడించినా తలకు చిదుగునా కానీ తోకలో జీవం ఉండదండి. తన శక్తిని ఆడించి ప్రాణం పోతున్నప్పుడు కూడా తనతో శరీరంలో విడిచిపెట్టి వెళ్ళిపోద్దంట సర్పం. అప్పుడే అందుకే తోక చంపేసి తల చెదగొట్టినా కానీ తోక ఆడుతూ ఉంటుంది. అలాగనే మనము కూడా ఏం చేయాలంటే సాతానుగాడు చిదుగుపోయాడు కదా, నాశనం అయిపోయాడు, విడిచిపెట్టకూడదంట. గాయపడే వ్యక్తిలాగా మరలా మన మీద పగపట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తును ధరించుకుని మనం సాతానును జయించాలంట. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు సంపూర్ణత విధేయతను కనుపరుచునప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అంటే ఎవరికి ప్రతిదండన? మనలో మన మనుషులు కాదు ప్రతిదండన. రూపమును ధరించుకుని మనుషుల రూపంలో నేను వేధిస్తున్న సాతానుని ధరించు. చాలా సార్లు దురాత్మలు పట్టుకున్న వారిని అప్పుడప్పుడు సేవకులు పట్టుకుంటూ ఉంటారు, జుట్టు పట్టుకుంటారు. కానీ జుట్టు అసలు అవతల వారి మీద చేయి వేయకుండా సాతానుని గద్దించారు ప్రభు. సాతానుని కొంచెం దూరం కూడా 10 అడుగులు దూరం ఉండగానే దైవదాసుడా, దైవకుమారుడా, నాతో నీకు పని ఏంటి అంది సాతానుగాడు. చాలా దూరం ఉన్నాడు ఆయన. నువ్వు ఊరకనే ఉండమన్నాడు ప్రభు. ఎప్పుడు ఎందుకు వచ్చావు ఇతను? నేను చిన్ననాటి నుంచి చిన్నప్పటి నుంచి ఇతనిలో ఉంటున్నాను. ఎంతమంది అంటే చాలా దేయాలు, చాలా అంటే లెక్కలేనని దేయాలు. ఎందుకంటే ఆ యవ్వనస్తుడిని విడిచిపెట్టాడు. 300 పందులు సముద్రంలో పడి చనిపోతే 300 దెయ్యాలు ఉన్నాయి అతను అనుకో. ఇంకా ఎక్కువ ఉన్నాయట, చాలా అంటే లెక్క లేనివని. అంటే నువ్వు క్రీస్తును ధరించుకుంటే క్రీస్తు యొక్క రూపమును, క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు యొక్క ఆలోచన ధరించుకున్నప్పుడు సాతానుని ఈజీగా జయించు. అందుకే జయించుట. ఈ జయించునే పదంలో సంగతులు పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడినని తాను నమ్ముకుని నెడల అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగునే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. అంటే క్రీస్తు వారమని ఎలాగ ఆలోచించి క్రీస్తు నాలో ఉన్నాడని ఎలా గ్రహించాలి? నీకు అసలు నీకు నిర్ధారణ దొరికిందా? నిర్ధానం అనేది ఉండాలి కదా మనుషులకి. ఈ నిర్ధానం లేకపోతే మనుషులు నష్టపోయేది ఎక్కువ. నిర్ధానం అనేది చాలా అవసరం మనుషులకి. నిర్ధానం లేకపోతే సాతానుని జయించడం చాలా కష్టం. సాతాను ఏదో, నీ సొంత వారేరో, నీ బంధుమిత్రులు ఎవరో, నీ స్నేహితుడు ఎవరో, మనుషులంటే ఎవరో తెలియకుండా సాతానుని ఇష్టాసరంగతి. కానీ ఒక్కొక్కసారి సాతానుని గద్దించకపోయి మన వారిని మనం గద్దిస్తాం. కానీ సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? మన వారిలో ఉంటూనే మన వారిని ఎప్పుడైతే మనం లోపరుచుకుందామని కూడా వాళ్ళు జంప్ అయిపోతాడంట. అందుకే దూరాన్నించే సాతానుని గద్దించేలా కూడా దగ్గరికి వెళ్ళి గద్దించలేదు. గద్దిస్తే నీ చేతికి చిక్కడు కన్ను రెప్ప పాటలు వాడు అవతల విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అవతల తేరుకుని లోపల మరలా వారిలోకి వస్తాడంట. అందుకనే సాతానిక కుయ్యక్తిని మనం మొదట తెలుసుకోవాలంటే నువ్వు ఎవరిని దగ్గర ధరించాలి? క్రీస్తును ధరించాలి. క్రీస్తును ధరిస్తేనే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు నీకు మార్గము తెరడు. మోసేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినా గాని, అహరోను నిలబెట్టినా గాని మోసేకి ధైర్యం సరిపోయినప్పుడు అహరోనుకు చెప్పుడు క్రీస్తు నేనున్నాను, మీరు ఎందుకు వెళ్ళండి అని చెప్పి ధైర్యపరిస్తేనే తప్ప మోసే ఎదరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకంటే మోసే ఐగుప్తు యొక్క
లూపులన్నీ తెలుసు. ఐగుప్తు యొక్క గుణగణాల్లో పెరిగిన వాడు కదా మోషే. అందుకప్పుడు ఐగుప్తుల్ని ఎదుర్కోవాలంటే వారిలో లూపుని వెతకాల మొదట. అంటే వారిలో వీక్నెస్ ని, వారిలో అవివేకతనాన్ని వెతుకున్న తర్వాత వారిని ఎదిరించగలము, వారితో మాట్లాడగలమని మోషేకి తెలుసు. అందుకనే మోషే దేవుడు మోషేని ఎక్కడ పెంచాడు? ఐగుప్తులోనే రాజుల యొక్క సింహాసనంలోనే పెంచాడు. అందుకబట్టి ప్రియుల రాజులు ఇలా రాజకీయం మనం చేయాలంటే ఒక క్రైస్తవులు రాజకీయం చేయాలంటే అవ్వదండి. బైబిల్కును రాజకీయం చాలా డిఫరెన్స్. కుయక్తి కలిగి రాజకీయం అనుభవం కావాలంటే కుయక్తులు లోక సంబంధమని పర సంబంధమని ఉన్నప్పుడు దైవ సంబంధమైన మేలు చేయాలంటే మనం కుయక్తిని ఏం చేయాలంటే తెలుగుగా గద్దించి బంధించి మడిచిపెట్టిన పుస్తకం పేపర్ తప్పించిన ఈజీగా వాడిని తప్పించగలం. ఇప్పుడు ఈ కచ్చిపు 4 మడతలు ఉంది, 2 మడతలు ఉంది. 4 మడతలు చేయాలంటే ఎంత ఈజీగా చేస్తామో అంతే ఈజీగా సాతాను కూడా మనం పక్కకి నెట్టే శక్తి కలిగి ఉండాలంటే నువ్వు క్రీస్తును లోపరుచుకోవాలి, క్రీస్తును ధరించుకోవాలి. తండ్రి అనే దేవుడి ఆత్మతో నింపబడినప్పుడే మనం ఎవరిని జయిస్తాం? సాతానుని జయిద్దాం. కాబట్టి ఇక్కడ 8వ వచనం చదువుతున్నాను. పడదోయుట కాక మిమ్మలో కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. అంటే దేవుడు లేడు, నాదే దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి దేవుడు నాకు దేవుడికి శరీరాన్ని ఇచ్చాను కాబట్టి దేవుడు నాలోకి వస్తున్నాడు కాబట్టి నేను ఆ కార్యాలు చేయాలనుకోవటం అతిశయపడటం కరెక్ట్ కాదు అని పౌలు గారు చెప్తున్నాడు. చాలా మంది లోకంలో జరిగింది అదే. దేవుడు కార్యం చేస్తే దేవుడు ఆ కార్యం చేశాడయ్యా మీ వల్లే జరిగిందంటే అప్పుడు అనాలి పౌలు గారు అన్నట్టు షడ్రకు మేషకు అన్నట్టు ఏమనాలి? మా వల్లే కాదు ప్రభు వల్లే జరిగిందని అనం. ప్రభువుకు మేము లోబడ్డాం కాబట్టి, ప్రభు మాలోకి వచ్చాడు కాబట్టి మేము ఆ కార్యం చేసాం అని క్రెడిట్ మనమే పొందడానికి చూస్తాం. క్రెడిట్ మంద కాదండి, దేవునిది. సాతానుని జయించడం దేవుడే. మోషే దావీదు ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలను ఇప్పుడు అక్కడ వారి యొక్క గొలియాత్ యొక్క గుంపును జయించాలంటే దేవుడిదే యుద్ధం అన్నాడు తప్ప దావీదు కాదు. దావీదు మొదటి నుంచి రాయేసి కొట్టాడంట, తెల్లగా నొసలు తలిగింది. నొసలు తగ్గడం ఆటోమేటిక్ గా తల దిమ్ము అయిపోతుంది. యేసుప్రభు ఏలుతో అలాగన్నాడంట, బోర్ల పడి అప్పుడు ఆ దెబ్బకి మరొక దెబ్బ రాయి తలిగి కోమాలోకి వెళ్ళిపోయాడు. వెంటనే దావీదుకు ఆలోచన దేవుడు ఇచ్చి ఎల్లు చంపే 2 తలను 3 వేరు చేసేయి అన్నాడు. తన బొడ్డులో తెచ్చిన కత్తి తానికి అలా ఎత్తుదిలాడే లేదు, 2 ముక్కలు అయిపోయింది. తల వేరైపోయింది, మొండు వేరైపోయింది. అంటే దేవుడు సేవకుడుకు శక్తినిచ్చి సేవకుడుకు తెలియకుండానే కార్యం చేస్తాడు. అది మనం గ్రహించాలి. అప్పుడు ఎలా గ్రహించాలంటే దేవదాసయ్య గారు అన్నారు, పరిశుద్ధాత్మ దేవుడిని ఆవరించి తిరిగి వెళ్ళు లోపల కార్యమును నువ్వు చేసేలాగా దేవుడు నిన్ను మలుచుకుంటాడు. మలుచుకున్నప్పుడే నీలోకి వస్తాడు. దేవుడు వచ్చాడు, మనిషిలాగే ఉంటాను కానీ దేవుడు కార్యం చేసి వెళ్ళిపోతాడు. ఆ కార్యం చాలా మంది మా పాస్టర్ గారు చేశారు, మా అయ్య గారు చేశారు అని కాదు. దేవుడే కన్నురెప్ప మూసే అంత సమయం కూడా అక్కర్లా, అలాగొస్తే అలా వెళ్ళిపోతాడు అంతే. అంత సమయంలో సాతానుని జయించడం, సాతాను గడు అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఆమె తేరుకునే కొద్ది సమయం పట్టవచ్చు. కానీ చూసిన వారన్న మా అయ్యగారు చాలా శక్తిమంతుడు. అయ్యగారి కాదు, అక్కడ అయ్యగారులో ప్రభు వచ్చి ఇమిడి ఉన్నారు కాబట్టి అయ్యగారు జయించారు. అందుకే జయము విజయము ఫలింపు మనకు రావాలంటే మనం దేనికి లోబడి ఏదైనా మనం సాధించాలంటే ఆ క్రియలకు మనం సహకరించాలి, ఆ క్రియలకు లోబడాలి. లేదా దాన్ని మనం లోపరుచుకున్నప్పుడే, మనలో ఇముడినప్పుడే ఏమవుతుంది? అది మనకు ఘనతను తెస్తుంది. అలాగే దేవుని ఆత్మకు నువ్వు ఎప్పుడైతే లోబడుతున్నావో, దేవుని ఆత్మకి ఎప్పుడైతే లోబడి నువ్వు నడుస్తున్నావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బలపరిచేవాడుగా ఉంటాడు. ఇక్కడ 8వ వచనం 9వ వచనం చదువుతున్నప్పుడు నేను రాయి మట్టిక వలన మిమ్మల్ని భయపెట్టవలనని ఉన్నట్టు కనపడకుండా
ఈ మాట చెప్పుచున్నాను అంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, దేవుని ఆత్మతో మిమ్మల్ని నింపడానికి వచ్చానట పౌలు గారు. నిజమే, చాలా మంది లోకంలో భయపెట్టి వారు ఎక్కువైపోయారు. అవునండి, అబ్బా ఇది చేస్తే అది. నిన్న ఎప్పుడో ఒక వీడియో చూశాను, దేవుడికి మనం ఎంత పర్సెంట్ 40% దేవుడు కానుకిస్తారంట, 100% దేవుడు దీవిస్తాడంట. ఏంటి ఇది, ఏం మాట్లాడుతున్నారు పిల్లరా? ఇలా మనకంటే అన్నిలే బెటర్ 1000 రెట్లు. వాళ్ళు ఆనాడు మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని కాపాడాలని ఏమన్నా ఇశ్రాయేలు ప్రజలు ఎలా ప్రయాసపడ్డారో ఏమన్నా అలాగనే ఈనాడు అన్యులు కూడా దేవుడి యొక్క సిద్ధాంతం, దైవ సిద్ధాంతాన్ని మట్టు కలిపేస్తున్నారని భయముతో క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు తప్ప వాళ్ళకి నిజంగా తెలుసుంటే దాడి చేయరండి. మనకంటే ఎక్కువగా వారు భక్తిని వెదజల్లుతారు, భక్తిని కదా అనేకులను దేవుని వైపు తిప్పుతారు. తెలియకనే వాళ్ళకి మారారనుకోండి సాతాను ఈజీగా చేయిస్తారు. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త అబ్బాయి అన్నారంటే ఏంటి దాని అర్థం? అపవాదిగాడు నీకు శత్రువుగా పొంచి ఉన్నాడు, దానిని జయించాలంటే మొదటగా నువ్వు ఆయుధం పట్టు. ఏంటి ఆయుధం? స్తుతి అనే ఆయుధం, వాక్యమైన కంఠస్థం. ఇప్పుడు పంతులు గారు ఒక కంఠస్థం చదువుతాడు. ఎందుకు చదువుతాడు ఆ మంత్రాలు అంటే ఎదుటి వారిని దీవించుటకు దేవుడు నన్ను నియమించుకున్నాడు కదా. కాబట్టి త్వరగా గోత్రము పేరు ఎందుకు అడుగుతారంటే ఆ పేరుని బట్టి ఆ మంత్రాలు చదివి, ఓ భగవంతుడా ఇదిగో ఈ వ్యక్తి నిన్ను అడుగుతున్నాడు కాబట్టి ఇతనిని తనను తన పాపమును తొలగించి తనకి మోక్ష మార్గమును లేదా ఆశీర్వాదమును ఆరోగ్యం కావాలని కోరుకున్నాడు. ఇదిగో నువ్వు ఏర్పరచావు కాబట్టి నా పితరుల దగ్గర నుంచి నేను ఇలాగున్నాను కాబట్టి ఇదిగో నేను ఈ యొక్క పదాలు పలుకుతున్నాను అతను తరపునని పంతులు గారు పలుకుతారండి. అలాగనే మేము సేవకులు చాలా మంది విశ్వాసులు, అయ్యగారు మా కోసం మాకు ఉపవాసం చేయటం రాదు అయ్యగారు, మీరైనా చేసి మా విషయాల నిమిత్తం మీరు ప్రార్థించండి అయ్యగారు అంటారు. అంటే ఏం చేస్తారు కొంతమంది, ఏంటమ్మా మీ కష్టము నేనేలాగా తొలగిస్తాను అంటే, లేదయ్యా మాకు నేర్పతే తెలియదు కదయ్యా, మీతో పాటు మేము కొనసాగిస్తాం కాబట్టి మా తర్వాత కాలంలో మేము చేసుకుంటాం అన్నప్పుడు అలా అయితే పర్లేదు రండమ్మా అని చెప్పి దైవజనుడు ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడు, ఏ రకంగా ఉపవాసం ఉంటున్నాడు, ఏ రకంగా ప్రార్థన విజ్ఞాపన దేవుని సమర్పిస్తున్నాడు, ఏ రకంగా ప్రభును ఆకర్షించుకుంటున్నాడు, ఏ రకంగా ప్రభుని స్తుతిస్తున్నాడు అని తెలుసుకుంటే ఖచ్చితంగా మనం విజయాలు సాధిస్తాం. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు, ఏమని? నేను అతిశయపడను గాని మీకు అన్ని నేర్పడానికే మీ మధ్యకు వచ్చుచున్నాను, అది దేవుడు పంపిస్తాడు కనుక మీరును నేర్పగలిగి ఉండాలంట. అందుకే అప్పుడే సాతానును జయించుట, జయించనే పదముకు మొదటి ఏంటంటే అనుభవం కలిగి ఉండాలని. మనం ఎలా వస్తుంది అనుభవం? వాక్యం చదువుతూ వచ్చేస్తుందా? రాదండి. ప్రార్థన చేసి వస్తుంది? రాదు. దేవుని నిత్యమును స్తుతిస్తూ ఆయన లోబర్చుకునే విధానం. చదువుకెళ్ళిన వాడు, స్కూల్లోకి వెళ్ళిన వాడు టీచర్ చెప్పిన దాన్ని వినేస్తాడా? లేదు. 1-2 సార్లు హోంవర్క్ ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు? ఒకప్పుడు హోంవర్క్ ఉండేది కాదు. స్కూల్లోకి వెళ్తే ఒత్తులు రారు, ఉద్దవాడిని మరో ఒక అక్షరాలు రాసేవారు. ఇప్పుడు అలా కాదు, వాడి చేతరే నీవు కాపని తల్లిదండ్రులైనా పని చెప్పి నువ్వు అది హోంవర్క్ రాసిన అంటే ఏంటో దాని అర్థం? నీవు నేర్చుకోవాలి 1-2 సార్లు. అది నీవు రేపు పొద్దున్న నువ్వు ఆ హోంవర్క్ రాకపోతే నీ గోడ కూర్చేయింటాను, నీకు పనిష్మెంట్ ఉండదు అన్నారనుకోండి. అంటే పూర్వకాలం గోడ కూర్చేసేవారు, పిల్లల చేత వేయించేవారు అప్పట్లో. కానీ ఇప్పుడు పిల్లలే టీచర్ల చేత గోడ కూర్చోలేని పరిస్థితులు వచ్చాయి. అంటే జ్ఞానము డబ్బుకి అమ్మబడుతుంది, డబ్బు చేత కొనుక్కుంటున్నారు ప్రజలు. అందుకు కాబట్టి ఎవడు బోధించేవాడు జీతగాడయ్యాడు, జ్ఞానమును సంపాదించుకునేవాడు ధనవంతుడయ్యాడు. అసలు బోధించేవాడేమో ధనవంతుడు అవ్వాల్సింది, ఇక్కడ రివర్స్ అవుతుంది. కాబట్టి పిల్లరా, ప్రతి ధనవంతుడు జ్ఞానాన్ని డబ్బెట్టు కొనుక్కుంటున్నాడు. కాబట్టి జ్ఞానం బోధించేవాడు ఎలా ఉన్నాడంటే వణుకుతూ దండాలు పెడుతూ మరి బోధిస్తాడు. అది జ్ఞానం అంటారు, అజ్ఞానం అంటారు. జ్ఞానం అనేది భయముతోను, వినయముతోను, విధేయతతోను, ఆసక్తితోను, భక్తితోను, భయముతోను అన్నిటితో కలిసి రావాలి. అది జ్ఞానము. ఎక్కడ తగ్గాలో జ్ఞానం నేర్పుతుంది, ఎక్కడ హెచ్చించబడాలో జ్ఞానం బోధిస్తుంది, ఎక్కడ ఎలా నడవాలో జ్ఞానం మనకు చెప్తుంది. అది మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల దగ్గరను గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడే రాబోయే దినాల్లో మనం గొప్పవారిగా మారగలుగుతాం. కనుక ఈరోజు దేవుని
సాతానుని ఎదిరించాలంటే దేవదాసయ్య గారు చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తు మార్గాన్ని ఎంచుకోవాలి. అంటే ఇవాళ అన్యులు ఎంచుకోవట్లేదు కాబట్టి తిరుగుబాటు చేస్తారు. నిజంగా వాళ్ళు ఎంచుకున్న రోజు ఒకటి వస్తుందండోయ్. ఇవాళ ఏదో మన గొప్పవారు వాళ్ళేదో తక్కువవారు అనుకోకండి. వాళ్ళు దేవుడు ఆనాడు పౌలు గారు సౌలుని పౌలుగా మార్చిన దేవుడు వారిని మార్చకుండా ఉండడా? మార్చకుండా ఉంటాడనుకుంటారు. మారుస్తే తీరుతాడు ఆయన. మార్చడా? పౌలు గారు అంతటి వారిని మార్చిన వాడు ఆ వారి మన చుట్టుపక్కల ఉన్న ప్రజలను మార్చడా? అంటే మార్చడానికి బాధ్యతగా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో చూడాలి. నీ వారి కోసం, నీ చుట్టుపక్కల కోసం ఎలా ప్రార్థన చేస్తావు అనేది దేవుడు నిన్ను పరీక్షించడేమో నువ్వు గ్రహించాలి కదా. అప్పుడు గ్రహిస్తే నిజంగా సాతాన్ని ఎదిరించే ధైర్యం దేవుడు నీకు ఇస్తాడు. ఈ విషయాలన్నీ కూడా శ్రద్ధ కలిగి వినండి, గ్రహించండి, ప్రార్థించండి, దేవుని గణపరచండి ప్రియుల. అప్పుడే మీరేం చేస్తారు? క్రీస్తుని ధరించుకుని క్రీస్తులో హెచ్చించబడగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభా, నీ కొందనాలు. ఇంతవరకు ప్రభా, జయించుట, సాతానును జయించాలంటే నిన్ను ధరించుకోవాలి, నీకు లోబడాలి, లేదా నిన్ను లోబర్చుకోవాలి. అటువంటి స్థితి మాలో, మా బిడ్డలకు, మా బంధుమిత్రులకు, మా స్నేహితులకు, మా రక్త సంబంధులకు, మా ప్రజలకు, మా దేశంలో 150 కోట్ల ప్రజలు వీరందరూ ప్రభా మరి 80వ స్వతంత్రంలోకి వెళ్ళారు. 80వ సంవత్సరంలో ప్రవేశించారు. మార్పులు రావాలి. కులాలుగా, మతాలుగా, జాతులుగా కాక అందరూ సమానులే. ఒకే జ్ఞానము, ఒకే తలంపు, ఒకే వినయం, ఒకే విధేయత ఇవన్నీ కలిగి మాట్లాడగల మనసును దయచేయండి. నా దేశ ప్రజలే కాదు, దేశ పెద్దలు, జ్ఞానవంతులు, వివేకవంతులు అనేకులు ఉన్నారు. వారందరికీ నీ సన్నిధి దయచేయండి. యుగ ప్రవేతాలు పక్కన జరుగుతూనే ఉన్నాయి. వాగులు వంకలు పొంగుతూనే ఉన్నాయి. వరదలు వస్తూనే ఉన్నాయి. వర్షాలు వస్తూనే ఉన్నాయి. చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొందరు కన్నీరు, కొందరు కుటుంబంలో కన్నీరు, దుఃఖం, వేదన, కన్నీరు. ఎందుకురా ఇలా చేస్తావు, ఎందుకురా మీరు ఇలా బ్రతుకుతున్నారని ప్రతి కుటుంబానికి వేదన. యవనస్తులకి, చదువుకున్న వారికి, ఉద్యోగాలు లేక, ఉద్యోగులున్న వారికి ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయో తీసేస్తారన్న భయంతో బ్రతుకుతున్న బిడ్డలకు ప్రభా, వీరందరి పట్ల నీ కృపను చూపిన. వారి గర్వమే వారి శత్రువు అయితే గర్వము లేకుండా శాంతి సమాధానము కలిగి అందరూ నీ జ్ఞానముతో, నీ వివేకముతో నడిచే కృపను అందించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇదిగో మరణాత ప్రార్థన సన్నిధిని నేను అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాను. మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి పల్లిని, ప్రతి కుటుంబ వ్యక్తిని, ప్రతి మనిషిని నీ చేతులుగా దీవించండి. వారి మనసులు, వారి హృదయాలు, వారి తలంపులు నీ వైపు, నీ కొరకు ఎదురు చూసే భాగ్యం, నిన్ను ధరించుకునే భాగ్యం, నిన్ను ఆకర్షించుకునే భాగ్యం, నీకు లోబడే భాగ్యం, నీతో మాట్లాడే భాగ్యం, నిన్ను స్తుతించే భాగ్యం వారికి దయ. సాతాను క్రియలు, సాతాను అనుచరులు జయించగల శక్తిని కలగచేయుదువు గాక. నీ సన్నిధి వారి తోడుగా ఉంచి వాడి పంటలను, అలాగే పొలములు, రైతులను, మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనిచేస్తున్న పనివారును, ఉద్యోగస్తులను దీవించము. గర్భిణీ స్త్రీలు, బాలింతరాలను బట్టి వందనాలు. గుడ్డివారు, చెవిటివారు, వికలాంగులు, అవయవులు సరిగ్గా లేని వారు, అనాథులుగా ఉన్న వారందరినీ చేతులుగా అప్పగిస్తాను. స్తోత్రం దేవా. ఈ దినము తండ్రి, ఎవరైతే ప్రభు ఈ లోకానికి మానవులుగా, కుమార్తెలుగా, బిడ్డలుగా, పసిబిడ్డలుగా వచ్చి జన్మించిన వారందరూ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఎందరైతే నీ పిలుపునది నీ రాజ్యం వచ్చేరారు ప్రభా, వారి ఆత్మలు నీకు నీ లోకము ప్రజల కొరకు విజ్ఞాపన చేసే ఆత్మలుగా మార్చండి. మా దేశంలో ఉన్న పండితులను, సేవకులను, విశ్వాసులను, భక్తులను అందరూ బట్టి ప్రభా నీకు వందనాలు. నీ ధరించుకునే భాగ్యం, నేను విశ్వసించే భాగ్యం, నేను లోబర్చుకునే భాగ్యం ప్రతి మనుషులకు. ఎవరు ప్రభా, మతాలు ఏంటి, కులాలు ఏంటి, జాతులు ఏంటి ప్రభా, అందరూ ఒకటే కాదు ప్రభా. మానవుడు, రెండోది దేవుడు. దేవుడు ఆత్మతో నింపబడిన మానవుడే కదా ప్రభా. జాతులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ప్రాంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, నైనా రంగులు, భేదములు ఎక్కడి నుంచి, అంతా నువ్వు సృష్టించిందే కదా ప్రభా. అందరూ ఒకే తలంపు, ఒకే ఉద్దేశం కలిగి ఉండగల కృపను అందించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామమును పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోక మంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. మనందరినీ మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారి క్షమించిన ప్రకారం మా ప్రార్థించండి. మా శోధన కింద తప్పించు రాజ్యం, శక్తి, మహిమా నిరంతరం అవుతాండి. ఆమేన్. ఏ సరతు విజయం అపాధులు, ప్రవేశరతు విజయం అపాధులు, సంపూర్ణ విజయం, అపాధి గంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు, మీ బిడ్డలకు, మీ తలంపులు, మీ ఆలోచనలకు దేవదేవుడు తోడై ఉండి సాతానుని జయించి శక్తినిచ్చి ఆయన రాకడకు సిద్ధపడదాయిచ్చాను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.